బీఆర్ఎస్ నాయకురాలు మేఘన ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్న కౌన్సిల్ చూసిరు కదండి, మీరు ఎట్లా జరిగింది అనిపించింది? చూసిరు, ఆ లైవ్ చూసిరు, అలా కొన్ని వీడియోలు బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి. మేయర్ గారు దురుసు ప్రవర్తన కావచ్చు, ఇదంతా తిరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఏం చెప్తారు దానికి? ఏం లేదు, మేయర్ గారు ఇప్పుడు సునీత మెట్టుగూడ సునీతని పట్టుకొని మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా అసలు అని మళ్ళీ మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు? మేయర్ గారు మీరు అంటున్నారు కదా అసలు సబ్జెక్ట్ లేకుండా వచ్చిండ్రని. అంటే సబ్జెక్ట్ లేనిదే మీరు అలౌట్ చేస్తారా? అసలు మీకు సబ్జెక్ట్ ఉందా? మీరు ఏ సబ్జెక్ట్ ఉందని చెప్పేసి మీరు కాంగ్రెస్కి వెళ్ళిండ్రు. మీరు ఇప్పుడు వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని వాంటెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడింది మేయర్ గారు. మళ్ళీ మీరు ఏ పార్టీలో గెలిచిండ్రు? మళ్ళీ ఏ సబ్జెక్ట్ ఉందని చెప్పేసి మీరు పార్టీ మారిండ్రు. ఇంకో ముచ్చట, మన మన్యం కవిత గారిని ఫింగరు ఇప్పుడు వాస్తవంగా ఇట్లా చూపుడు వేలు చూపించడం అనేది తప్పు కాదు. మనం తెలంగాణ పౌరుషం ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఏదైనా మాట్లాడుతుంటే చూపుడు వేలు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు మిడిల్ ఫింగర్ చూపించారు కదా, మిడిల్ ఫింగర్ చూపించుకుంటే మాట్లాడారు. మళ్ళీ దాన్ని ఏమంటారు? ముందు మీది మీరు చూసుకోండి. మీరేం చేసిండ్రు, మీరు ఎవరు ఎన్నుకుంటే మీకు ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడనిస్తలే, బీఆర్ఎస్ కార్పొరేటర్ని మాట్లాడనిస్తలేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కలిసి కట్టుగా మీ గెలుపు కోసము మేము పోరాడితేనే మీరు గెలిచిండ్రు. మీరు గెలిచినందుకే మీరు మేయర్ అయ్యిండ్రు. 2 సార్లు మీ తెలివితోటి మీరు మేయర్ కాలేరు. మీకేదో సబ్జెక్ట్ ఉందని మేయర్ కాలేరు. కేవలం బాపు కేసీఆర్ గారు దయదలిచి మీకు ఆ స్థానం అంటగడితేనే ఇప్పటికీ బీఆర్ఎస్ మేయర్గానే మీరున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు సబ్జెక్ట్ లేకుండా వస్తూ ఉన్నారు కార్పొరేటర్ అని చెప్పి మాట్లాడడం కావచ్చు. గతంలో కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కార్పొరేటర్. అసలు ఆఫ్టర్ కార్పొరేటర్ అన్నది ఒక మేయర్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఆమె లెక్క అందరూ అమెరికాలో పోయి చదువుకున్న వాళ్ళు కాదు. తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో పుట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వము ఎన్నుకుంటే, తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే కార్పొరేటర్లు అయ్యిండ్రు. మీరు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి, మీరు ఏ సబ్జెక్ట్ లేకుండానే మీరు మేయర్ అయ్యిండ్రు. మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్ ఉందని మీరు కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండ్రు. ముందు ఆ సబ్జెక్ట్ చెప్పండి. ఆ సబ్జెక్ట్ చెప్పినాక పనుల గురించి ఏమైనా మాట్లాడిందా? పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి దాని గురించి అయితే ఏం మాట్లాడలేదు. ఎంతసేపు బీఆర్ఎస్ కార్పొరేటర్లని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పేరు పెట్టి పిలుచుకుంటూ మాట్లాడుకుంటూ పాయింట్అవుట్ చేసుకుంటూ మాట్లాడింది. అది తప్ప అంటే షో చేసింది. ఏం షో చేసింది అని అంటే ఫైనల్ డే కదా కార్పొరేటర్. మీరెంత ఇప్పుడు 2 నెలలు ఉందండి, మీరెంత బీఆర్ఎస్ వాళ్ళని కించపరిచినా కానీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లని ఎంత ఒత్తాలని చూసినా కానీ యావత్ తెలంగాణ చూసింది. మీరు మేయర్ చైర్లో కూర్చుంది కేవలం బీఆర్ఎస్ మేయర్గానే కానీ కాంగ్రెస్ మేయర్గా కాదు. అది అందరు చూస్తున్నారు. మీరు మాట్లాడే ముందు మీరు గతంలో మీరు 10 ఏళ్ళు సబ్జెక్ట్ లేకుండానే మీరు మేయర్ అయ్యిండ్రా? గతం 10 సంవత్సరాలుగా సబ్జెక్ట్ లేకుండానే ఈ కార్పొరేటర్లు అందరూ కౌన్సిలింగ్ నిర్వహించిండ్రా? ముందు మనం మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చూసుకోండి. మీరు ఇప్పుడు కార్పొరేటర్లను చిన్న చూపు చూస్తున్నారు. అది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లను. వచ్చే రోజుల్లో వస్తుంది, అప్పుడు గాలిలో మీ మేయర్ పదవి పోతుంది. మీరు ఇప్పుడు కార్పొరేటర్గా కాదు, ఏది మన డివిజన్లో లీడర్గా నిలబడ్డా కానీ మిమ్మల్ని ఎవరు ఎన్నుకుంటారో చూడండి. మీరు కార్పొరేటర్గా మీరు ఏదైతే కార్పొరేటర్గా మీరు ఏదైతే పోటీ చేసిరో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సింబల్ మీద, ఆ దానికే మీరు న్యాయం చేయలేరు. అయినా కానీ మీకు మేయర్ పదవి ఇస్తే మీరు అందరినీ కించపరచడం అది చాలా తప్పు. అది 100% అది కరెక్ట్ కాదు. మేయర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? అటు మేయర్కి కావచ్చు, ఆ ప్రభుత్వం కూడా కొంత బీఆర్ఎస్ లీడర్లని అని చేసే ప్రయత్నం చేస్తుందని గతం నుంచి కూడా చర్చ నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ లీడర్లని ఎంత అణచివేసినా కానీ అంటారు కదా, బంతి గోడకేసి ఎంత కొడితే అంత వస్తుంది అన్నట్టు. బీఆర్ఎస్ నికాసమైన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, ప్రతి ఒక్కరు బలంగా పునాదులు అట్లనే ఉన్నాయి. ఎటువంటి పునాదులు కదిలేది లేదు. కదిలిచ్చే అంత శక్తి మీకు లేదు. మీరు ఎంత చేసినా కానీ మళ్ళీ వచ్చే ఎన్నికలలో సుడిగాలిలో కొట్టుకోబోతారు. అది తథ్యం, అది జగమెరిగిన సత్యం. ఏంటంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ని ఏదో మచ్చ చూపించాలి, వీళ్ళు ఏది చేయరు. ప్రజలు 2 సార్లు ఎన్నుకున్నారు, ఉట్టిగానే కాదు. మీలాగా దొంగ ఓట్ చోరీతోటి మేము గెలవలేదు. ప్రజల మనసు గెలుచుకొని ప్రజల అభిమానంతో మేము ఓట్లు గెలుచుకున్నాం.